క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోనా గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం కదూ. ప్రస్తుతం 6వ వచనం దాకా వచ్చాము. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి నుంచి 6 వచనాల వరకు దేవుడు యోనాకు తన వాక్కునిచ్చాడు. దేవుడు యోనాతో సెలవిచ్చాడు. నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. అతడు పారిపోవటానికి తర్షీషునకు పోవు ఓడ ఎక్కాడు. సముద్రం మీద గొప్ప అలజడి రేగింది. కానీ తనకేమీ పట్టనట్లుగా ఓడ దిగువ భాగమున గాఢ నిద్రలో ఉన్నాడు. ఓడ నావికులు యోనా దగ్గరకు వచ్చి, పోయి నిద్రపోతా, లేచి దేవుని ప్రార్థించు అని అన్నారు. ఇప్పుడు 7వ వచనంలో, అంతలో ఓడవారు, ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనం చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. ప్రియులరా, దేవుని వాక్యమునందు చీట్లు వేయుట అన్నటువంటి ఒక పద్ధతిని మనం కనుక్కుంటాం. ఇది పాత నిబంధనలో పలుచోట్ల మనకు కనిపించేటువంటి విషయం. క్రొత్త నిబంధనలో సంఘ ప్రారంభమునకు ముందు శిష్యులు కూడా 11 మంది చీట్లు వేసి 12వాన్ని ఎన్నుకున్నారు. అంటే చీట్లు వేయుట అన్నటువంటిది దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజలకు ఉన్నటువంటి విషయం. కాబట్టి ఓడవారు ఎవనిని బట్టి మనకింత కీడు జరిగిందో మనం చీట్లు వేద్దాం రండి అని చెప్పి వారు చీట్లు వేశారు. దేవుని వాక్యం చెబుతుంది అది యోనా మీదికి వచ్చాను అని. ఇప్పుడు ఓడ నావికులు, ఓడలో ఉన్న ప్రజలు అందరూ భయభ్రాంతులయ్యారు. మానసిక బాధ కలిగింది. అలాగే వారు శ్రమపడ్డారు, శరీర బాధను అనుభవించారు. అలాగే వారు వస్తువులను నష్టపోయారు. కాబట్టి ఆ నష్టాన్ని వాళ్ళు అనుభవించారు. అసలు దీనికి అంతటికీ కారణం ఏంటో తెలుసుకుందామనండి అని వారు చీట్లు వేశారు. అది యోనా మీదికి వచ్చింది. పారిపోతున్న యోనా దేవుని చేతిలోనే ఉన్నాడు. దేవుని యొద్ద నుండి పారిపోతూ ఉన్నప్పటికీ కూడా దేవుని చేతిలోనే ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. మనం ఆయన సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చునేమో కానీ ఆయన నుండి దూరంగా వెళ్ళిపోలేం కదా. ప్రియులారా, ప్రతి పరిస్థితిని దేవుడు తన చేతిలో ఉంచుకొని ఉన్నప్పుడు మనము పరుగు తీయటం దేనికి? మనం ఎక్కడికో వెళ్ళటం దేనికి? మనం పరిగెత్తడం దేనికి? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే మంచిది. ఆయన చిత్తమును జరిగించకుండా స్వీయ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు ఎంతమంది నష్టపోతారో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చని హేతువు చేత అతడు తన ప్రాణమును, తన కుమారుల ప్రాణమును కూడా తీసినవాడయ్యాడు కదా. దేవుని చిత్తాన్ని నెరవేర్చని హేతువు చేత, అంటే దేవునికి అవిధేయులైన కారణం చేత దావీదు ఘోర పాపమును జరిగించి శాపం తన మీదకు, తన కుమారుల మీదకు కూడా తెచ్చుకున్నాడు కదా. అలాగున దేవుని యొద్ద నుండి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్న మనుషులు, దేవునికి అవిధేయులైనటువంటి వారు
సంగతిని వారితోనే ముగించుకోలేదు. వారు నష్టాన్ని కలిగించారు, నష్టపోయారనే విషయం దేవుని వాక్యం మనకు చెబుతూనే ఉంది. ఇవన్నీ మన బుద్ధి కోసమే కదా వ్రాయబడింది. ఈ మాటలన్నీ మన బాగు కోసమే కదా వ్రాయబడింది. వారు అవిధేయులయ్యారు, మనం అవిధేయులం కాకుండా ఉండడానికే కదా ఈ సంగతులన్నీ వ్రాయబడింది. గనుక దేవునికి విధేయతను చూపించవలసిన బాధ్యత మన మీద నిండుగా ఉంది అనే సంగతిని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ చీటి యోనా మీదికి వచ్చాను. ఇది ఇక్కడ దైవ సంకల్పమే, అది యోనా మీదికి వచ్చింది అని. ఎందుకంటే నేరస్తుడు తానే కదా, దోషి తానే కదా. కాబట్టి ఆ చీటి అతని మీదకి రావడం అనేటువంటిది అది దైవ సంకల్పమే. ఎందుకంటే అసలు తుఫాను వచ్చిందే దేవుని వలన వచ్చింది, దేవుని యొద్ద నుండి వచ్చింది తుఫాను. ఆ కారణం ఆ ఓడలో ఉన్నటువంటి వాడు దేవునికి అవిధేయుడైనటువంటి వాడు. కాబట్టి అతన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చింది ఈ తుఫాను. అంచేత వారు చీటి వేయగా అది యోనా మీదకి వచ్చింది. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. యోనా తప్పించుకోలేకపోయాడు. తనకు ఆ సంగతి తెలుసు. యోనా దేవుని చేతిలో నుండి తప్పించుకోలేకపోయాడు. ఇప్పుడు దేవుడు అతన్ని మనుషుల చేతికి అప్పగించాడు. మొదట ఆ ఓడలో ఉన్న వారి చేతికి అప్పగించాడు. వారు అతన్ని పట్టుకొని, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, ఆ మనుషుడవైన నువ్వు, అంటే ఈ కీడు నిన్ను బట్టే కదా సంభవించింది, ఈ కీడు ఎవరిని బట్టి సంభవించానో అని మేము చీట్లు వేయగా అది నీ మీదికి కదా వచ్చింది. కాబట్టి ఈ కీడు నిన్ను బట్టి మాకు సంభవించింది. నీ వ్యాపారం ఏమిటి, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, నీ దేశం ఏది, నీ జనమేది, ఈ సంగతంతా మాతో తెలియచెప్పుము అని అన్నారు. వారు సంగతిని తెలుసుకోవటానికి ఇష్టపడ్డారు, ఎందుకు జరిగిందో గ్రహించడానికి ఇష్టపడ్డారు. వారు ఆ సంగతులన్నిటి విషయంలో స్పృహ కలిగి ఉన్నారు. ముందుగానే వారు భయభ్రాంతులయ్యారు. తర్వాత ప్రార్థన చేశారు, తర్వాత ఓడను చులకనగా చేశారు అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సంగతులన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు పైగా అందరికీ దూరంగా ఇతడొక్కడు మాత్రమే గాఢ నిద్రలో మునిగినవాడు, తనకేమీ పట్టనట్టుగా. ఇతడు ఓడను చులకన చేయటానికి ప్రయత్నించినవాడు కాడు. ప్రజల ధైర్యాన్ని బలపరిచినవాడు కాడు. అన్ని విషయాల్లో కూడా వారికి వేరుగా ఉన్నటువంటి వ్యక్తిగా యోనాను ఆ ఓడవారు చూశారు. లగేజీ ఏమీ లేదు నష్టపోవటానికి. కాబట్టి ప్రియులారా, వారు ఇతన్ని పట్టుకొని వివరాలన్నీ అడిగారు. ఒక దేవుని దాసుడు ఈ స్థితికి దిగజారడానికి గల కారణం అతని అవిధేయతయే కదా. ఎందుకంటే వారు అడిగారు, నువ్వెవరు, ఈ కీడు మాకు జరిగించడానికి నువ్వెవరు అని అడిగారు. దేవుని దాసుని వలన కీడు జరిగిందా? అందరికీ మేలుకరంగా ఉండవలసిన దేవుని దాసుడు కీడుని తీసుకొని వచ్చాడా? దేవుని మాట విననందువలన కీడే కదూ. ఆ తర్వాత నీ వ్యాపారం ఏమిటి? ఒక దేవుని దాసుని పట్టుకొని నీ వ్యాపారం ఏమిటి అని అంటున్నారు. దేవుని వాక్యాన్ని తెలియచేయవలసినటువంటి వాడు ప్రశ్నించబడుచు ఉన్నాడు. అవిధేయుడైనటువంటి వాడు ప్రశ్నించబడుచు ఉన్నాడు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. నీ వ్యాపారం ఏమిటి? నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు, నీ దేశం ఏమిటి, జనమేంటి, సంగతంతా మాతో చెప్పు అని వారు అతన్ని ప్రశ్నించినారు. ఒక దేవుని దాసుడు ఏ అన్య జనులకు సువార్తను ప్రకటించకూడదని అతను వెళుచూ ఉన్నాడో ఆ అన్య జనులే
అంటే అన్ని జనులే అతన్ని ప్రశ్నించారు. చేయవలసిన పని చేయకపోతే ఇక ప్రశ్నలను ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. చేయవలసిన పని చేయకపోతే ప్రశ్నించబడడానికి, ప్రశ్నలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండవలసి వస్తుంది. అవిధేయత ప్రశ్నించడానికి కారణమవుతుందనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, 9వ వచనం, అతడు వారితో ఇట్లనెను, యోనా వారికి సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు, నేను హెబ్రీయుడను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాను తన సంగతిని చెప్పుకోవటానికి మాత్రం సిగ్గుపడట్లేదు. తాను ఏం చేశాడో అది చేశాడు, కానీ తన గుర్తింపును మాత్రం దాచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. తాను దాక్కున్నాడు కానీ తన గుర్తింపును మాత్రం దాచిపెట్టలేదు. నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. మంచి సాక్ష్యం. నేను హెబ్రీయుడను, నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను. తన విషయాలను యోనా ఆ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు సంగతిని తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. యోనాను ఈ విషయంలో మనం తీరాలి. యోనాను ఈ విషయంలో మనం ఒప్పుకొని తీరాలి. ఏమిటి ఆ సంగతి అంటే, తాను ఏమై ఉన్నాడో ఆ సంగతిని చెప్పాడు. తాను ఎవరివాడో ఆ సంగతిని చెప్పాడు. తన మూలాన్ని చెప్పాడు. నేను హెబ్రీయుడను, తన గుర్తింపు అది. తానేమై ఉన్నాడో ఆ సంగతిని చెప్పాడు. తన దేవుని గూర్చి అతడు తెలియజేశాడు. నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను అని అన్నాడు. అది కూడా చాలా వివరంగా చెప్పాడు. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఒక మాటలో చెప్పవలసి వస్తే కనుక ఇలాగున అనుకుందామండి. అదేంటంటే, నినివే పట్టణస్థులకు, అన్యజనులైనటువంటి ఆ నినివే పట్టణస్థులకు సువార్తను ప్రకటించడానికి నిరాకరించిన యోనాతో దేవుడు ఓడలో ఉన్న అన్యజనులకు సువార్తను ప్రకటించినట్లుగా చేశాడు. ఒక మాట అదేంటంటే, అసలు నువ్వు దేవుడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావేమో కానీ దేవుడు నిన్ను ఎలాగు మలచాలో అలాగూ మలచడానికి ఆయన సంసిద్ధుడే కదా. నిన్ను దేవుడు తప్పనిసరిగా మలచుటకు సంసిద్ధుడు. ఏ విధంగా దేవుడు నిన్ను తన దారిలోనికి తెచ్చుకోవాలో దానికి ఆయన సంపూర్ణంగా సరిపోయిన వాడై ఉన్నాడు. ఆయన ఆ పని చేయగల సమర్థుడై ఉన్నాడు. ఇప్పుడు యోనా ఆ ఓడలో ఉన్న ప్రజలకు సువార్తను చెబుతున్నాడు. నేను హెబ్రీయుడను, అది నా గుర్తింపు. సముద్రం ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి దేవుని యందు నేను భయభక్తులు కలిగిన వాడనై ఉన్నాను అని యెహోవా నామోచ్చరణ ఆ ఓడలో వినిపించినాడు. జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలను. దేవుని గూర్చి పలకడం ప్రారంభం చేశాడు. సరిగ్గా అదే సమయమునందు, అర్థమవుతుంది కదా ఈ మాట, సరిగ్గా అదే సమయమునందు అంటే ఏ స్థలమందు తాను మౌనంగా ఉన్నాడో అదే స్థలమందు దేవుడు అతని చేత మాటలను పలికించాడు. ఆయనతో పెట్టుకుంటామా మనం? ఆయనతో ఆడుకుంటామా మనం? ఆయన మీద అలుగుతామా మనం? అలిగి ఏమైనా చేయగలమా? మన నిష్ఫల యత్నాలు కాకపోతే. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. తన మూలాన్ని చెప్పాడు, తన దైవాన్ని చెప్పాడు, తన తప్పిదాన్ని చెప్పాడు. యథార్థవంతుడండి యోనా. దాచిపెట్టుకోలేదు. జరిగిందేందో, చెప్పాల్సిందేంటో అదంతా కూడా చెప్పేశాడు.
కొందరు భక్తులు తమ జీవితాల్లో యథార్థతను కలిగిన వారుగా కనిపిస్తారండి. దావీదు ఒక యథార్థవంతుడు. తప్పిదంలో కూడా ఏం చేతనంటే తాను దేవుని స్తుతించడం మానేశాడు. పాపం, పరిచర్య రెండు పొసగవండి. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అనే సంగతి మనకు తెలుసు. కానీ కొందరు పాపాన్ని, పరిచర్యను రెండింటిని ఒకే వరలో ఇమిడిస్తున్నారు. పరిచర్య, పాపం ఒకవేళ కలిసి వెళ్ళవచ్చునేమో, అయితే అది దేవుని పరిచర్య కాదు. దేవుని పరిచర్య పాపములో జరిగేది కాదు, అది పరిశుద్ధతతో జరిగేది. ఒక అవిధేయుడు పరిచర్యకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కాబట్టి నేను పారిపోతున్నానండి, నాకు ఇష్టం లేదు, నేను పారిపోతున్నాను అన్నాడు. చాలామంది దేవునికి అవిధేయులై పరిచర్యలో కొనసాగుతున్నారు, పాడుచూ ఉన్నారు, ప్రసంగిస్తూ ఉన్నారు. విచారకరమైన విషయమే కదూ. వీరు యథార్థవంతులు. నేను ఈ పని చేశాను కాబట్టి ఈ పని చేయలేను, నేను పాపంలో బ్రతుకుతున్నాను కాబట్టి పరిశుద్ధమైన పాటలు పాడలేను, నేను అవిధేయుడను కాబట్టి ఆయన ముఖం చూడలేను, అంటే నేను ప్రార్థించలేను అన్నట్లుగా యోనా ప్రవర్తించాడు. అంటే వారు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన వారై ఉన్నారు. తమ తప్పిదములో కూడా ఏం చేస్తాడులే దేవుడు అని అనుకోలేదు. వారు దేవుని గురించి ఎరిగిన వారు కాబట్టి ఆ మనస్సాక్షిని కలిగి ఉన్నారు. నేను పారిపోతున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న తరువాత వారు మరింత భయపడ్డారంట. మరి నువ్వు చేసిన పని ఏమి అని వారు అతన్ని అడిగారు. అంత మాత్రమే కాదు, వారు సముద్రం పొంగుతుంది, తుఫాను అధికమవుతుంది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేం చేయవలనని అతన్ని అడుగగా, పాపం అన్యజనులు కదండి, వారు దేవునికి ఏం చేయాలో అనే దానికంటే మించి నీకేం చేయాలో చెప్పు, నీకేం చేస్తే మేము అపాయం నుంచి బయటపడగలం అంటే వారు తప్పు చేసినోన్నే అడుగుతున్నారన్నమాట, మేము నీకేం చెయ్యాలి అని. అంటే ఈ విధంగా తప్పు చేసిన నిన్ను ఉపశమింపజేయడానికి, నీ ద్వారా మేము ఈ అపాయాన్ని తప్పించుకోవడానికి చేయగలిగింది ఏదైనా ఉంటే చెప్పండి, చేస్తామన్నట్లుగా. అప్పుడు యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నన్ను బట్టియే అని ఈ మాట, ఇది మనసాక్షి కలిగిన వాడి మాట. నన్ను బట్టియే, నన్ను బట్టియే. వారినందరినీ యోనా రిస్క్లో పెట్టదలుచుకోలేదు. తాను అబద్ధం చెప్పలేదు. వారి ప్రాణాలను అతడు అపాయంలో పడేయలేదు. అలాగని ఇప్పుడు తన ప్రాణాన్ని చూసుకోవడానికి వీలుగా వారందరి ప్రాణాలను పణంగా పెట్టదలుచుకోలేదు యోనా. ఇదంతా నన్ను బట్టే వచ్చింది కాబట్టి నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అని అన్నాడు. ఆ మనసాక్షి ఉండడం చాలా గొప్ప సంగతి అండి. సహజంగా తప్పు జరిగించినోడు మనసాక్షిని కలిగి ఉండడు సాధారణంగా, ఎందుకంటే మనసాక్షిని దాటి తప్పు చేస్తాడు కాబట్టి. కానీ కొందరు జరిగిన సంగతి తెలుసుకొని మనసాక్షి కలిగి ప్రవర్తిస్తారు. అలాగున మనసాక్షి తప్పిదములో కూడా ఒకడు మనసాక్షిని కలిగి ఉన్నాడు అని అంటే అర్థం తప్పకుండా తప్పిదములోంచి బయటపడతాడు అని అర్థం. తప్పిదములో కూడా ఒకడు మనసాక్షిని కలిగి ఉన్నాడంటే అతడు తప్పకుండా తప్పిదములోంచి బయటకు వస్తాడు. కాబట్టి ఇతడు తన తప్పిదములో కూడా మనసాక్షిని కలిగి ఉన్నాడు. నేను తప్పు చేశానండి, మీరు బాధపడకండి, నన్ను బట్టే ఈ గొప్ప తుఫాన్ మీ మీదకి వచ్చింది కాబట్టి మీరు చేయాల్సిన పని ఒకటి ఉందండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి చాలు, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా అది నెమలిస్తుంది అని తాను అన్నాడు. ఎంత మంచి మాట. కుటుంబంలో సమస్యకు కారణం నువ్వే గనుక అయితే, ఏమండి, భార్య అయినా భర్త అయినా గ్రహించి
నా వలన జరిగింది అని అంటే ఎంత బాగుంటుంది. ఈ సమస్యకు కారకుని నేనే అంటే ఎంత బాగుంటుందండి. సంఘంలో నీ వలన సమస్య కలుగుతూ ఉంటే ఇందుకు కారకుడను నేనే, నాకై నేను తప్పుకుంటాను అంటే ఎంత బాగుంటుందండి. సమస్యల సృష్టికర్తలే కనిపిస్తారు కానీ సమస్యలకు పరిష్కారకర్తలు కనిపించట్లేదు. సమస్య పోవాలంటే సమస్య వచ్చిన వాని ద్వారానే సమస్య పోవాలి. అతడు సొంతంగానైనా దాన్ని గ్రహించాలి, గ్రహించిన వాళ్ళైనా అతన్ని పక్కకు నెట్టాలి. ఇంతకు మించి సమస్య పరిష్కారం కానే కాదు. సమస్యను సృష్టించిన వానికైనా మనస్సాక్షి ఉండాలి, ఆ సమస్య చేత బాధపడుచున్న వారికైనా మనస్సాక్షి కలిగి ప్రవర్తించాలి. అట్లు కాకపోతే సమస్యకు పరిష్కారం లేదు అని మనం గుర్తుంచుకుందాం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది, కాబట్టి మీరు ఒక పని చేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నెమ్మలించును అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఈ సమస్యకు పరిష్కారం నా ద్వారానే కలుగుతుంది. సమస్యకు కారకుణ్ణి నేనే, సమస్యకు పరిష్కారకుణ్ణి కూడా నేనే అన్నట్లుగా యోన మాట్లాడాడు. ఇది ఒక మంచి మనస్సాక్షితో కూడినటువంటి విషయం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. సంగతి ఏమిటి అని అంటే మనస్సాక్షి కలిగి మనం ప్రవర్తిద్దాం. మన ఇచ్ఛను బట్టి అనేకులకు నష్టాన్ని తెచ్చిన వాళ్ళంగా కాకుండా, మన ఇష్టాన్ని బట్టి ఇతరులను ఇబ్బంది పెట్టిన వాళ్ళంగా కాకుండా, మరి మనల్ని మనం కొంచెం సరిచేసుకొని మన జీవితాన్ని బాగు చేసుకోవటం అన్నటువంటిది మనకు క్షేమకరం అని జ్ఞాపకం చేసుకుందాం. అలాగూ గ్రహించుటకును జరిగించుటకును మరి సమస్యకు మూలం, సమస్యకు పరిష్కారం రెండు గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి సమస్యకు మూలం ఖచ్చితంగా అవిధేయత, అవిధేయతకు మూలం పాపం. అది మనస్సుకు సంబంధించింది, దాన్ని త్రుంచివేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు అందుకు మార్గం. ఆయన ఆశ్రయించండి, క్షేమాన్ని అనుభవించండి. ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, వందనములను మేము చెల్లించుకునొచ్చు ఉన్నాం. ఈ సమయమునందు మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. విన్న మీ బిడ్డలను దీవించి దర్శించండి. మేమంతా మీ వాక్యానుసారంగా ప్రవర్తించుటకు సహాయం చేయండి. మా ప్రభువైన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.